మీరంతా ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇందులో దాపరికం ఏముందండి? గవర్నమెంట్ కు సంబంధించింది ₹1,00,00,000 కాంట్రాక్ట్ ఒకటి పేపర్లో ప్రకటించారు కదా. ఇట్లాంటి కాంట్రాక్టులు ఆనవాయితీగా తమకే వస్తాయని ఊళ్ళో అందరికీ తెలిసిందే కదా. అందుకే ఉడతా భక్తిగా నా వంతు పెట్టుబడి ఈ 30 లక్షలు తీసుకొచ్చాను. అయ్యా, పాతదంతో కలిపి నాది 23 లక్షలండి. అప్పుగా ఇస్తున్నామనుకోకండి, ఇది మా పెట్టుబడే కదా. మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుందండి? క్షేమంగా పిల్లల్ని కానీ మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తుంది. ఇది 25 lakhs. ఇది నా వంతు పెట్టుబడి 20 లక్షలు. అండ్ సో ఈ కాంట్రాక్ట్ తప్పకుండా మీ మాజీ యజమాని గారికి పోతుందని నమ్మకం వేసే? నమ్మకం కాదు సార్, అదే నిజం. ఏమిటంత గ్యారంటీ? ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కి ప్రతాప్ గారికి చాలా రోజుల నుంచి ఉన్న సంబంధం అది. అప్పచెప్పిన పని చక్కగా చేస్తారని ప్రతాప్ గారి మీద వాళ్ళకెంతో నమ్మకం. అందుకే వేరే కాంట్రాక్టర్ వచ్చి ₹1,00,00,000 పనిని 50 లక్షలు పూర్తి చేశానన్నా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ ఆఫీసర్తో దాన్ని పనిచేయించుకునే అవకాశం ఉందా? లంచం ఇద్దామనేగా మీ అభిప్రాయం? ఆఫ్ కోర్స్. లాభం లేదు. ఆయన తలుసుకుంటే రోజుకి 10 లక్షలు సంపాదించగలిగిన పోస్ట్ అది. తలుచుకుంటే ఇంకా రోజు డొక్కు సైకిల్ ఆఫీస్కి వెళ్లాల్సిన కర్మ ఏంటి? లంచ్ కి 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ ఆవిడ పెట్టే సర్ది మెతుకులే తింటుంటారు. ఇలాంటి అండమాన్లోనూ మండపేటలోనే పడి ఉండాలి, వాళ్ళకి ఆఫీసుల్లో పనేటో. అలా పిచ్చోడా, అలాంటి వాళ్ళు అలాంటి ఆఫీసులో పనిచేస్తేనే మనలాంటి వాళ్ళ పనులు జరుగుతాయి. బాసు, నువ్వు పెట్టబోయే మడతేటో నాకు అర్థమైపోయింది. పోనీ బాకు ఉంచు, దాంతో ఇంకా పని ఉంది. కమిన్. దండాలి బాబు. కూర్చోండి. ఏంటి కుర్చీలోనా? కూర్చోండి. సిసి, నాలటోనే కుర్చీలో కూర్చోమంటున్నారంటే తమ నిజంగా సెడ గొప్పరు బాబు. అంటే ప్రతాప్ బాబు గారు పంపించారు బాబు. ఎందుకు? నేను ఆ రోజే వివరంగా అన్ని చెప్పేశాను కదా, ఇంకా ఏమిటి సందేహం? సిసి, సందేహమా? సందేహం ఏమిటి 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 ఏమిటిది? వాట్ ఇస్ దిస్? ఏమిటయ్యా, ఏమిటిది? బాబు, ఇవన్నీ మీకే బాబు, ఈ కట్లన్నీ తమకే బాబు. ప్రతాప్ బాబు గారు పంపించారు, బాగా చూసుకోండి. ప్రతాప్ గారు పంపించారా? ఎందుకు? ఎందుకేంటి బాబు, ఆడికి కావాల్సిన కాంటాక్ట్ తమరిస్తారు, తమకు కావాల్సిన డబ్బా ఆరు పంపించారు, అంతే. వాట్? లంచం? తమరు దీనికి ఎదో పేరు పెడతారు నాకు బాగా తెలుసండి. అక్కడికి మా అయ్యగారికి చెప్పానండి. ఆఫీసర్ గారు నిప్పులాంటి మనిషి, పోయినసారి ఇప్పసారి ఆపలకు ₹1,00,000 అయిపోతే చెప్పుచ్చు కొట్టారని చెప్పానండి. ఆ రోజు చిన్న చిరునవ్వు నవ్వి, ఓరి ఎర్రెదవా, ప్రతి ఆఫీసర్కి ఓ పద్ధతి ఉంటది. కొందరు టేబుల్ మీద నుంచి పుచ్చుకుంటారు, కొందరు టేబుల్ కింద నుంచి పుచ్చుకుంటారు. ఈయన టేబుల్ కింద మనిషి అని చెప్పారండి. అవుట్ అంటే ఏంటండి? గెట్ అవుట్. తెలుగులో చెప్పండి బాబు. కొంచెం టైం అయ్యండి బాబు, కట్టపడి దూరొచ్చాను, బయటకు వెళ్ళాలి కదా. ఆగు. ఇప్పుడు అర్థమైందండి. మా అయ్యగారు సెట తప్పు చేశారు బాబు. తమ టేబుల్ కింద మనిషి కాదు బాబు, టేబుల్ మీద మనిషి. దానికైతే రాజారెడ్డి బతుకు తీసుకోండి బాబు. ప్రతాప్ గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్ట్ ఇంతవరకు ఆయనకే ఇవ్వాలనుకుంటూ వచ్చాను. కానీ లంచం ఇచ్చి అధికారులు కొనాలనుకునే పెద్ద మనిషి ప్రజాధనాన్ని నిర్దాక్షిణ్యంగా మింగేస్తాడే తప్ప ఒప్పుకున్న పనిని నిజాయితీగా పూర్తి చేయడని మాకు తెలుసు. అందుకే ఈ కాంట్రాక్ట్ ప్రతాప్ గారికి ఇవ్వటం లేదు. 2వ స్థానంలో ఉన్న భరత్ గారికి ఖాయం చేస్తున్నామని మీ అయ్యగారితో చెప్పు. వాట్? గుడ్, వెరీ గుడ్. బాసు, నా పెట్టిని నన్ను చూడగానే ఆఫీసర్ అగ్గిరావుడు అయిపోయాడు బాసు. నన్ను ఇంగ్లీష్ లో గెట్ అవుట్ అన్నాడు. తెలుగులో వచ్చేసావా? ఆ ప్రతాప్ తగులుబాజీ కాంటాక్ట్ భర్తగా ఇస్తాను నాతో చెప్పాడు బాసు. బాసు, నువ్వు పెట్టిన మడత అలాంటి మడత ఏంటి, దొరల మడత. వెళ్ళొస్తాను బాసు. గీత, ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మనకే వచ్చేలా ఉంది. వెంటనే పని ప్రారంభించాలి. ఎస్టిమేషన్స్ రెడీ చేయండి. వాట్స్ దిస్? నా ఎస్టిమేషన్ తప్పింది, అందుకే రాజీనామా. ఎందుకు? తెలిసిన నడకండి. నా సమాధానం విని మీరు భరించలేరు. పర్వాలేదు, చెప్పు. నిజాయితీకి ప్రాణిచ్చేదాన్ని నేను, కానీ మీ ఆఫీస్లో ఉన్నది అవినీతి. మీకెప్పుడు కావాల్సింది డబ్బు, క్యాష్. నాకు కావాల్సింది క్యారెక్టర్. వ్యాపారాలు పోటీ ఉండొచ్చు కానీ పగ పనికిరాదు. యుక్తి ఉండొచ్చు కానీ కుయుక్తి నీచం. తొందరగా పైకి రావాలనుకోవచ్చు, అందుకని కొందరిని కోలుగేయాలనుకోవడం దుర్మార్గం. మీది వ్యాపారం కాదు,
రక్తదాహం. యూఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, యూఆర్ ఎ బ్లడ్ సక్కర్. దట్స్ ఆల్. నో, నాట్ యెట్. ధనదాహంతో ప్రతాప్ గారి రక్తాన్ని తాగుతున్న రాబందు మీరు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కాంప్లిమెంట్స్. ప్లీజ్ సిట్ డౌన్. అక్కర్లేదు, నా రాజీనామా అంగీకరించండి, నేను వెళ్ళిపోతాను. రాజీనామాకు నీ సమాధానం ఏంటో తెలిసి కూడా కారణం అడిగి నీ చేతి చెప్పించుకున్నాను. కానీ నా ప్రవర్తన కారణం ఏంటో నీకే కాదు మరెవరికీ తెలియదు. నేను చెప్తే తప్ప. నేను ఇప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు వెనక తప్పదు. నోరు మూసి కూర్చో. సిట్ డౌన్. బ్లడ్ సక్కర్ అని కదా నువ్వు అన్నావు? ఎస్, ఐ డూ యాక్సెప్ట్. నా తల్లి తన చేతులతో అతి ప్రేమగా ఇచ్చిన పాలం తాగి ఆమరముల మీదనే గుర్తిన ఒక రాక్షసుడు రక్తాన్ని తాగుతున్నా. కూర్చో గీత. అమాయకంగా దగ్గర చేరిన ఒక ఆడపిల్లను మోసం చేసి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమని ఆ పిల్ల అర్థిస్తే, నీ కడుపులో ఉన్న బిడ్డకు నేనే తండ్రి నేను సాక్ష్యంలో తీసుకొస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఒక గోముఖ వ్యాఘ్రం రక్తాన్ని స్ట్రా వేసి పీలుస్తున్నాను. సిట్ డౌన్, నాట్ ఎట్ ఓవర్. పగబట్టిన తాచులా నా తల్లిని కాటేసిన విష సర్పంతో నాకుండాల్సింది పోటీ కాదు, పగ. పగ. బాధ్యతలు మరణక్కను ఓడించాలంటే నేను చేయాల్సిన సరళమైన వ్యాపారం కాదు, గొంతులు కోసి దుర్మార్గం. కేవలం డబ్బు కోసం నా తల్లిని వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ లేని మనిషి దగ్గర క్యాష్ ఉండకూడదనే ఉద్దేశంతోనే కుయుక్తితో క్యాష్ అంతా లాగేస్తున్నాను. నా తల్లి రక్తాన్ని తాగిన ముసలినక్క రక్తాన్ని కక్షతో కార్పణ్యంతో ఇప్పుడు నేను తాగుతున్నాను. చెప్పు గీత, ఎవరు బ్లడ్ సక్కర్? ఎవరు ఆ ముసలక్క? నేనా? చెప్పు. ఏ మచ్చ లేని మా అమ్మకున్న మచ్చ పేదరికం నమ్మిన మనిషి నట్టేట ముంచిన నా తల్లి బికారైపోయింది కానీ చచ్చిపోలేదు. నీ బిడ్డకు తండ్రి ఎవరని ఈ లోకం గుచ్చు అడుగుతుందని తెలిసినా గుండె రాయి చేసుకున్న నీ లోకంలో తీసుకొచ్చింది మా అమ్మ. రాళ్ళు కొట్టిన చేతులతో నన్ను పెంచి పెద్ద చేసింది. నా గుండె రాయి చేసింది, నన్ను ఒక మనిషిని చేసింది. పతిత కొడుకు నన్ను అందరూ దూషిస్తుంటే నా తల్లి ఆత్మ ఘోషించింది. ఆ ఘోషంకా నా చెవుల్లో మౌనం రేగుతూనే ఉంది. ఏ లోకంలో ఉన్నా నా తల్లి ఆత్మ నన్ను వెన్నుకాచే ఉంటుంది. తన అవమానాల ప్రతీకారం కోరుతూనే ఉంటుంది. నాది ధనదాహం కాదు గీత. ఏ ధనం కోసం ఆ మనిషి నా తల్లి సంతోషాన్ని హరించాడో ఆ ధనాన్ని అతని దగ్గర నుంచి హరించి అతను అవమానించాలనే నా చేయం. అదే నా లక్ష్యం. ఈ క్షణం నుంచి మీ ధ్యేయమే నా ధ్యేయం, మీ లక్ష్యమే నా లక్ష్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సార్. ఎవరది? ఎవరండి లోపల? ఎవరు? గుడ్ ఈవినింగ్ సార్. మీరా? ఏంటి డివోర్స్ మ్యాటర్? అక్కడ ఏం చేస్తున్నారు సార్? స్వయం పాకం వంట చేసుకుంటున్నాను. అలాగా, వెరీ గుడ్ సార్. నేను ఆల్రెడీ వంట చేశాను. బే ఎందుకండి, నా వంట కూడా పూర్తయింది. కావాలంటే రండి, మీరు కూడా భోంచుదురు కదండి. నిజం చెప్పాలంటే ఈవేళ మా ఆయ పుట్టినరోజు సార్. ఆ సందర్భంగా ఏవేవో వండింది. ఒకదాన్ని తినాలనిపించలేదు. సరే బాస్ పక్కనే ఉన్నారు కదా, స్వయం పాకం. ఈ ఒక్కరోజు మీకు శ్రమ తప్పిద్దామని. అబ్బే శ్రమే లేదండి, చాలా సింపుల్ వంట. అన్నం, చారు, పచ్చడి, దర్శనం. సార్, ఈ వంటలు మీరు తినకపోతే మా ఆయ చాలా బాధపడిపోతుంది సార్. పాపం ఓల్డ్ లేడీ, పైగా పుట్టినరోజు. ఈవేళ ఆవిడ్ని బాధపడడం న్యాయంగా ఉంటుందా? మీరే చెప్పండి సార్. న్యాయంగా ఉండదనుకోండి. ఓల్డ్ లేడీ, పైగా పుట్టినరోజు. సరే తిన్నా పదండి, రండి. థ్యాంక్ యూ సార్. మిస్ ఆయా, ఐఎమ్ సారీ మిస్ గీత, మీ ఓల్డ్ లేడీ చేసిన వంటలు ఉన్నాయే అద్భుతం. ముఖ్యంగా ఈ గుత్తి వంకాయ కూర, ఈ ఆకుకూర పప్పు, ఓ అద్భుతం, మార్వలెస్, ట్రెమెండస్. మాటలు చాలా, అన్ని పాటలే. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మెచ్చుకుంటారని తెలిస్తే రోజు మా ఇంట్లో పుట్టినరోజు జరుపుతుంది సార్ మా ఓల్డ్ లేడీ. థ్యాంక్ యూ. మిస్ గీత, మీ ఓల్డ్ లేడీకి తల్లిదండ్రి ఎవరు లేరా? లేరు సార్, చిన్నప్పుడే పోయారు. అనాథాశ్రమంలో ఏ దిక్కు లేకుండానే పెరిగింది, చదువుకుంది. తన కాళ్ళ మీదే తను నిలబడి ఇలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది.
అయితే నీ బ్రతుకు నాలాగే వంట బ్రతుకు అనమాట. అవును సార్, ఈ ప్రపంచంతో ఇంతకాలం ఒంటరిగానే పోరాడుతున్నాను. మరి తోడు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఆమ్, ఆమ్, ఇప్పుడిప్పుడే ప్రయత్నం మొదలు పెట్టాను సార్. కానీ నా ప్రయత్నం సఫలమవుతుందో విఫలమవుతుందో ఇంకా అర్థం కాలేదు. ఎస్ సార్. కంగారు పడకు, మనం కేవలం నిమిత్త మాత్రం, ప్రయత్నం మాత్రమే మనం చేయగలం. ఫలితం ఆ పైవాడి చేతిలో ఉంది.